ఓం గం గణపతయే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन శ్రీగురుదత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీ గురుదత్తా దిగంబరా 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 శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తా దిగంబరా. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణు అంతే దేవ సదాశివః మూర్తిత్రయస్వరూపాయ శ్రీ గురు దత్తాత్రేయాయ నమోస్తుతే. హరి ఓం. ఈ 49వ రోజున మనము ఈ 49వ అధ్యాయంలో కలియుగంలో మొదటి దత్తావతారము అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరియు రెండవ దత్త అవతారమైనటువంటి శ్రీగురుడు అని పిలువబడే శ్రీగురు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అనగా సత్యదత్త సాక్షి స్వరూపులైనటువంటి శ్రీ చెంబే స్వామి వారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార గ్రంథము సంక్షిప్తంగా ఈ యొక్క 49వ రోజున వారు మన యందు అనుగ్రహంతో కటాక్షంతో తెలిపినటువంటి వివరములను మనం ఈ రోజు తెలుసుకుంటున్నాం. గానగాపురంలో భీమా అమరజా నది అనేటువంటి సంగమం ఉంది. అక్కడ 3 నదులు ప్రవహిస్తాయి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. భీమా, అమరజ, కృష్ణ అనేటువంటి ఈ 3 నదులు కూడా 3 పాయలుగా మనం చూడవచ్చు. అందువలన ఆ సంగమ క్షేత్రం దగ్గర ఉండేటువంటి ఈ గంగా యమున సంగమం చాలా పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రతకి ఇంకా మహేశ్వరుడే, ఆ గురుదేవుడే ఆ పవిత్రతను చెప్పగలరు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. పూర్వము దేవదానవ యుద్ధంలో దేవతలు చనిపోతూ ఉంటే శంకరుడు అమృతాన్ని ఆ మృతులైనటువంటి ఆ మరణిస్తూ ఉన్నటువంటి దేవతల మీద చల్లగా వారంతా కూడా తిరిగి పునరుజ్జీవులయ్యారు, అంటే మరలా జీవించారు అనే అర్థం. అలా ఆ సమయంలో ఇంద్రుడి చేతిలో ఉండేటువంటి ఆ బాంధం నుంచి కొన్ని బిందువులు కొంత జారి ఈ సంగమం ఉండేటువంటి ఆ క్షేత్రంలో అక్కడ సంగమంలో పడింది. అదే అమరజా నది నేడు ప్రవహిస్తుంది. ఇది ఇతిహాసం. అలా ఇంద్రుడి యొక్క భాండంలో నుంచి కొంత జారి పడింది ఆ సంగమంలో ఉండేటువంటి ఆ భీమా అమరజా నదులు. ఎక్కడైతే సంగమం ఉన్నదో నేడు గానగాపూర్లో మనందరం కూడా వెళ్తూ ఉంటాం. సంగమ క్షేత్రం దగ్గర వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాం. అలాగే అక్కడ స్వామివారి ప్రతిష్ఠించినటువంటి అశ్వత్థ వృక్షం రావి చెట్టుకి అందరం కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. అక్కడ చింతామణి వినాయకుడిని కూడా స్వామివారు ప్రతిష్ఠించారు. పాషాంకుశేమోదకమేకదంతం కరైర్దధానం కనకాసనస్థం చింతామణి సంపుడితం గణేశం నమామి నిత్యం మమ కార్య సిద్ధిం అని ధ్యాన శ్లోకం ఉన్నది. అలాగే కాశీక్షేత్రంలో చింతామణి గణపతి ఉన్నది. శ్రీశైల క్షేత్రంలో మనం లోపలికి ప్రవేశించేటప్పుడు రత్నగర్భ చింతామణి అని మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ స్వామివారి మణిద్వీపంలో చింతామణి గృహంలో ఉండేటువంటి స్వామి పాషాంకుశేమోదకమేకదంతం కరైర్దధానం కనకాసనస్థం చింతామణి సంపుడితం గణేశం నమామి నిత్యం మమ కార్య సిద్ధిమని ఆ స్వామి యొక్క ధ్యాన శ్లోకం. అక్కడ స్వామివారు చక్కగా చింతామణి గణపతిని కూడా ప్రతిష్ఠించారు. నేడు ఆ సంగమం దగ్గర మనం స్నానం చేస్తూ ఉంటాం కదా, అందుకని ఆ భీమా అమరజా నది
అంత చక్కటి పవిత్రమైనటువంటిది. అదే అమరదాన నది నేడు ప్రవహిస్తుంది. అందుచేత ఇక్కడ సంగమంలో కనుక స్నానం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా అనంతమైనటువంటి ఫలితములు లభిస్తాయి. ఈ ప్రదేశం అంతా కూడా త్రివేణి సంగమంతో సమానమైనటువంటిది. అలా సంగమంలో ఉండేటువంటి సంగమేశ్వరుడు సాక్షాత్తు శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జునుని వల్లే స్థిరంగా ఇక్కడ ఉంటాడు. ఇక్కడే భక్తులకు కాశీ విశ్వేశ్వరుడు దర్శనం ప్రసాదిస్తాడు. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వేశామర వల్లభ శివశంకర సర్వార్థం వాసుదేవ నమోస్తుతే. అక్కడే విశ్వేశ్వరుడు కూడా దర్శనమిస్తాడు. నీలకంఠాయ మృత్యుంజయాయ రుద్రాయ అని మనం చెబుతూ ఉంటాం విశ్వేశ్వరుడి స్తోత్రంలో. ఆ కాశీ విశ్వేశ్వరుడు కూడా అక్కడే మనకి దర్శనాన్ని ప్రసాదిస్తాడు. ఆయన శ్రీ గురువు దేవులు భక్తులను సంగమ క్షేత్రం యొక్క ప్రాముఖ్యం వివరిస్తూ ఉన్నారు. అలా వివరిస్తూ పూర్వాశ్రమంలో శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు ఎక్కడైతే జన్మించారో వారి యొక్క పూర్వాశ్రమం నుండి ఇప్పుడు చెబుతున్నారు. వారి సోదరి అయినటువంటి రత్నాదేవి అక్కడికి వచ్చింది. పూర్వజన్మలో ఒక పిల్లి ఒక కుండలో 5 పిల్లులను పెడితే అది చూడకుండా ఆ కుండలో నీరు నింపింది. ఆ పిల్లులన్నీ కూడా చనిపోయాయి. ఆ చిన్నటువంటి పిల్లులన్నీ కూడా ఆ పాపం వల్ల పూర్వాశ్రమంలో ఉండేటువంటి శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క సోదరి కాలక్రమంలో కుష్ఠరోగం సోకింది. ఆ పిల్లులన్నీ చనిపోవడం చేత ఆ రత్నాదేవి అనేటువంటి ఆ మహాతల్లికి అప్పుడు ఆమె శ్రీగురు దగ్గరికి వచ్చి శరణాగతి కోరింది. ఏదైనా తరుణోపాయం ఉంటే చెప్పమని చెప్పి 10 విధముల పూర్వాశ్రమంలో సోదరులే కదా వారిని ప్రార్థన చేసింది. ఆమె యొక్క భక్తి శ్రద్ధలకి గురుదేవులు అనుగ్రహించి అప్పుడు శ్రీగురుడు ఆమెను ఈ పాప వినాశ తీర్థంలో, అది సంగమానికి దగ్గర ఉంటుంది. నేడు మనందరం కూడా సంగమానికి వెళ్తున్నామని చెప్పుకుంటాం కదా. ఆ సంగమానికి దగ్గరలో పాప వినాశ తీర్థం అని ఉన్నది. అది మనం గమనించవచ్చు. వెళ్తే అక్కడికి వేసుకోవాలి. ఈ పాప వినాశ తీర్థంలో స్నానం చెయ్యి అని చెప్పి గురువులు ఆజ్ఞాపించారు. అలా ఆమె 3 రోజులు స్నానం చేసింది. ఆ పాప వినాశ తీర్థంలో సంగమానికి సమీపంలో ఉంటుంది అక్కడ. అలా 3 రోజులు ఎప్పుడైతే స్నానం చేసిందో ఆమె యొక్క కుష్ఠ వ్యాధి మొత్తం పోగొట్టుకుంది. ఎవరు భక్తిపూర్వకంగా ఆ పాప వినాశ తీర్థంలో స్నానం చేస్తారో వారికి 7 జన్మలలో చేసినటువంటి పాపములన్నీ కూడా ప్రక్షాళన అవడమే కాకుండా వారి యొక్క పూర్వజన్మలో చేసిన పుణ్యం కూడా వారికి సంప్రాప్తిస్తుంది. అలాగే 7 జన్మల యొక్క పాపాలు క్షాళనం అవడం నిశ్చయం. అది ఎలాగూ జరుగుతుంది. అది శ్రీగురులు ఇచ్చినటువంటి అభయం. వారు ఆ సోదరికి ఇచ్చినటువంటి అభయమే కాదు, భక్తులందరికీ కూడా ఈ పాప వినాశన తీర్థంలో సంగమ క్షేత్రం దగ్గర ఉండేటువంటి ఆ పాప వినాశన తీర్థంలో ఎవరైతే చక్కగా స్నానం చేస్తారో, పితృదేవతల గురించి కూడా అక్కడ శ్రద్ధతో కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వారందరూ కూడా తరిస్తారు అని చెప్పి స్వామివారు మనందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదించారు, అభయం ఇచ్చారు అని ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు మనం తెలుసో తెలియకో జంతువులని, మనం క్రిమికీటకాదుల్ని, పశుపక్ష్యాదుల్ని కూడా మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి కారణాంతరంలో దోషముల కింద వస్తూ ఉంటాయి. ఆ దోషములను పోగొట్టుకోవడానికి అనేక మార్గములు ఉన్నాయి. కానీ స్వామివారు అత్యంత సులభంగా కేవలం స్నానం మాత్రం చేయడం పాప వినాశ తీర్థంలో తొలగిపోయేటువంటి ఉపాయాన్ని మనందరికీ కూడా వారు అనుగ్రహించారని తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. అపరాధ శ్రీచరణ
మమ చిత్త శరణాగతి అవధూత శాంతహో 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 శ్రీ గురుదత్త దిగంబర జయ గురుదత్త దిగంబర పూర్ణ గురుదత్త దిగంబర జయ జయ శ్రీ గురు దర్శంఘ సరస్వతి శ్రీ గురుదత్త దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.